ఎట్రారా ఏంటిది సంగతి? ఎట్రా నువ్వు చేసిన ఘనకార్యం మంచి చెప్పు అమ్మా. సంగతి ఏంటిది? పిల్లలకి ఇంత మెచ్యూరిటీ ఉంటుందా? ఇప్పుడు ఇంత చిన్న ఏజ్ లో మెచ్యూరిటీ ఉంటుందా? అదే పేరెంట్స్ అర్థం చేసుకొని ఆ రోజు కాకపోయినా ఇంకొక రోజు సర్ది చెప్పాలి. ఎందుకు ఫెయిల్ అయినావు అది ఇది అనుకుంటా. అదే ఫెయిల్ అయిందే ఆడు బాధపడుకుంటూ ఉంటాడు. అందులో ఇంకా బాధ పెడితే దానికి ఎట్లా ఉంటుంది? ఆయనకి ఏం మైండ్ పని చేయకపోతారు. అమ్మ ఎంత మంచిగా ఉంది, అంత మంచిగా ఉంటే ఏం లాభం? అమ్మాయి చదువు ఇప్పుడు అమ్మాయిలు చూడు, అబ్బాయిలు అంటే ఒక లెక్క అనుకో. అమ్మాయిలే మంచిగా కూర్చొని చదువులో ఫెయిల్ అయిందని చెప్తావు చెప్పు. ఫెయిల్ అయింది అంట. మరి నాకెందుకు బాధ అంటే ఒకవేళ ఫెయిల్ అయితే ఆడు ఏం పని చేసి బతాడు, జీవితంలో ఎట్లా బతాడు, నీ లెక్క దేశం పోతే కలకల కదా, నువ్వే బాధపడబట్టి నేను ఇక్కడ బాధపడ. అమ్మేది అమ్మనా అత్తమ్మనా పైన అమ్మా. అమ్మా ఒకసారి ఇట్రా, కిందికి రా. ఇప్పుడు నన్ను మీదికి ఎక్కిపిస్తావు, కిందికి దిగుతా అయిపోద్దిగా. ఏం మిరపకాయలు తీసిన పేంత మంట మండుతుందిరా, కారంపొడి పట్టించుకొచ్చిన ఇప్పుడే. ఏంటి నేను చెప్పినా గణేష్ గారికి గౌరవం ఇయ్యకుర్రి, అన్ని తిడితే మంచిగా మారుతాడని ఎన్నిసార్లు చెప్పినా, 100 సార్లు చెప్పినా కానీ నా మాట వినలేరు మీరు. ఏమైందంటావు? ఇవాళ ఏంటిది రిజల్ట్ వచ్చింది, పాస్ అయిందో ఫెయిల్ అయిందో తెలుస్తుంది. ఇవాళ ఏం తెలుసుడమ్మా, ఎట్లా పాస్ అవుతాడు? అసలు నమ్మకం ఎట్లుంది దాని మీద మీకు? ఇష్టం ఉన్నట్టు తిరిగిండు. 100 సార్లు చెప్పినా చదువుకోరా అంటే ఫ్రెండ్స్ పట్టుకు అటు తిరిగా ఇటు తిరిగా. నీకు చెప్తేమన్నావు చదువుకుంటాడు తీరా, ఆయన మైండ్ డిస్టర్బ్ చేయద్దు, ఊకాని తోటి వరితే ఆయన మైండ్ పిచ్చిలు ఎత్తుంది, అట్లా ఇట్లా అంటే ఏమన్నాడు? అమ్మా నాతో నువ్వు కొర్రకుండ్రి, నా మైండ్ మంచిగా ఉండదు, నిశ్శబ్దంగా ఉంటుంది, నిశ్శబ్దంగా చదువుకుంటా అన్నాడు. అసలు ఉంటాను ఎందుకు కొరిపియాలి చెప్పు? కాదమ్మా, ఆడు ఏదో ఒక రోజు చదువుకుంటుండు, మిగతా అన్ని రోజులు టైం పాస్ చేసుకుంటా అటు తిరుగు ఇటు తిరిగితే ఎట్లా పాస్ అవుతాడు చెప్పు? ఓల తెలివి వాళ్ళకు ఉండాలిరా, నేను ఎంతగానో చెప్పాలా చెప్పు? నానే చెప్పే, నేను చెప్తే మీరు చెప్తారు, ఓల తెలివి వాళ్ళకు ఉండాలి. తర్వాత నేను భవిష్యత్తులో ఎట్లా బతకాల? మరి నా ఇగరం నేను చంపచ్చుకుంటా, నా తెలివి నేను చంపచ్చుకుంటా. వేసుకుంటే చిన్న చిన్న పిల్లలకు చదువు మీద శ్రద్ధ ఉంటుంది, ఇంటికి చదువు మీద శ్రద్ధ లేకపోతే తెల్లని దాకా పొద్దున్న దాకా బుక్ కొట్టి చదువుతానేమో పాస్ అవుతారు. ఇప్పుడు అవుతాడో కాడో పుట్టడో అవుతుంది. నాకు అవుతాడో కాడో అంటున్నాయింది, ఇలా వచ్చినాయి ఫెయిల్ అయింది కాబట్టి ఇప్పుడు నీ దగ్గరికి వచ్చిన నేను. నువ్వు ఆయనకు ఫోన్ చేయి ఫస్ట్. ఫెయిల్ అయిందా? అప్పటి నుంచి చెప్పేది ఏంటిదమ్మా, ఫోన్ చేయడానికి రమ్మను. నువ్వు బాధపడి లాభం లేదు, మీరే అన్న అట్లా తయారు చేసిర్రు. నువ్వు ఇట్రా వేడున్నావు, నువ్వు ఇట్రా బంగ్లా మీదకి రా, జల్దిరా. గంత మంచి చెప్పిన నాన్న, నేను మంచి చదివిపిస్తారా, నువ్వు ఏం పని చేయకురా, ఏ పాట చేయకురా, తెల్లని దాకా పొద్దునాక చదువు మీదనే ఉండు. మమ్మల్ని అంటే చదువుపియక మేము మా బతుకులకి ఇట్లా అయిపోయినాయి. నాన్నని చదివిపియక నాన్న ఎన్నేళ్ళే నాన్న దేశం పోటు చెప్పు. ఏంటిది సంగతి? నువ్వు చేసిన ఘనకార్యం మంచి చెప్పు. పాస్ అయినా ఫెయిల్ అయినా నీ సంగతి ఏంటిది? మొగం సిగ్గుపడకు, నవ్వకు, చెప్పు ఉన్నదన్నట్టు చెప్పు. నీకు ఏ పని చెప్పలే, ఏ పాట చెప్పలేక చదువుకునే తెలియలేదారా నీకు? ఫెయిల్ కదా నువ్వు, ఎట్లా పడతావు? మరి ఏం పని చేసి పడతావు? నీ రిజల్ట్ ఈడ చూసుకోలేదట. ఏం పని చేసి పడతావు? ఆయనకి ఏం తెలివి ఉన్నది? ఆయనకి తెలుసు నేను ఎట్లయినా ఫెయిల్ అవుతా, నా వల్ల కాదు, రిజల్ట్ ఇవ్వాలని కూడా తెలియదంట. ఆయనకి రిజల్ట్ పంపించిన ఇంకా నెట్ ఆన్ చేసి చూడండి వెళ్ళాడు. నీకు చిన్నప్పటి నుంచి ఏమని చెప్తున్నావు? నీకు ఫెయిల్ అయినవురా, చూసుకోరా, అలా చూసుకోరా. నీ ఫోన్ ఏదిరా, చూసుకో. చూసుకున్నాడు ఏంది కానీ నీకు చిన్నప్పటి నుంచి ఏమని చెప్పినావు? మంచిగా చదువుకోరా, నువ్వు ఏం పని చేయకు, ఏది చేయకు, నాన్న కష్టం మీకు ఎవ్వరికి రావద్దు, మీ ముగ్గురు అన్నదమ్ములకు నాన్న బాధ రావద్దని చెప్పిందా? నాన్న కంటికి పుట్టడు ఏడ్చుకుంటే దేశంలో వాడు ఉంటుండు. ఆ బాధ నీకు రావద్దని నీకు మిమ్మల్ని చదివిస్తున్నాడు. ఎందుకు ఫెయిల్ అయినా చెప్పు? మంచిగా రాసిన అమ్మా. మంచిగా రాస్తే ఎట్లా ఫెయిల్ అవుతావు? మంచిగా రాసిన
నీ మంచి రాసిన పిల్లల సోపు దెక్క పట్టద్రా అడిడ కూసవద్దు తెల్లం దాకా పొద్దున్న దాకా బుక్ పట్టుకోవాలి 24 గంటలు చదువుకోవాలని చెప్పిన నీకు చిన్న ఉంచాను మరి కాదు మంచిగా రాసిన అంటుడు మంచిగా రాస్తే ముఖ్యం కాదు, చదువుకొని రాస్తే పాస్ అవుతాడు. మంచిగా రాస్తే ఏం లాభం? నక్కల కొట్టి పాస్ అవుతాను చూసి అది ఆడ సీసీ కెమెరాలే ఉన్నాయి, నక్కలేడ కొడదు. రాసినమ్మా, నాకు తోచింది రాసిన, చేత కదా నాకు తోచింది రాసిన. చదవన్నా మంచిగా రాద్దాము, మంచిగా పాస్ అయ్యాము, మంచిగా బతాము జీవితంలో, తోచింది రాసిన. ఏ కష్టం రాకుండా కూర్చున్న కాడ 10,000 20,000 30,000 సంపాదించుకున్నా గానీ నీ పొట్టకు నువ్వు బతావు. జీవితంలో నువ్వు ఎట్లా బతా అనుకుంటున్నావు? నీ భార్యను ఎట్లా చదువుకుంటావు? నువ్వు ఎట్లా బతావు? బతికేటి మత్తున్నాయి అమ్మ, ఒకటే చదువు లేదు. ఎట్లా ఎక్కడ బతావు చెప్పు? ఉన్నాయి బతికేటి. చదువుకున్న వాళ్ళకి భవిష్యత్తు ఉందా? చదువుకున్న వాళ్ళకి భవిష్యత్తు కనబడుతుంది. అది నీ మాట్లాడకు, నేను ఒక్కటే చెప్తారా, నాన్న 20 ఏళ్ళు అవుతుందో అంతకంటే ఎక్కువనే అవుతుంది. నాన్నకేం బాధరా దుబాయ్ పోవడానికి? చదువుకోక కష్టపడుతుండు. వాళ్ళ గురించి కాదు, మన గురించి, భార్య గురించి, పిల్లల గురించి. మన కోసం 20 ఏళ్ళైనా కష్టపడుతుండు. ఒక చదువు లేక దూరం పోతుంది. అదే చదువు ఉంటే దగ్గరుండి అందరిని చూసుకుంటా ఉన్న కాడ జాబ్ చేసుకోవచ్చు, లేకపోతే ఫోన్లో అయినా కానీ ఆన్లైన్ జాబు అదో ఇదో. ఈ చదువు ఉంటే అన్ని రకాల జాబులు దొరుకుతాయి. భార్య పిల్లలైనా తోలుకపోయేంత ఉంటది. ఇప్పుడు ఆ దుబాయ్ తోలుకపోతారా మనల్ని? దుబాయ్ అని కాదు, నువ్వు అర్థం చేసుకోవాలి. చదువుతోటే ఆధారం కాదు, అందరికి చదవస్తున్నాయి మధ్య. అందరికి రాదు, అందరికి వస్తుందా? సరే సరే అమ్మ, అందరికి వస్తుందా అంటుండు. ఇప్పుడు ఇడు పాస్ కాడని తెలితే నువ్వు చదివించటోనివా? చిన్న మీకేం బాధ? ఎన్ని రోజులు కష్టపడి సంపాదించి పైసలు వీళ్ళని చదివించుడు ఏం బాధ చెప్పాము. నేనంటే నాది వేకింది. ఇప్పుడు నువ్వు అమ్మా మంచి కాలేజ్ నువ్వు పెద్ద భవిష్యత్తులో నిలబడాలా, నువ్వు పాస్ కావాలా, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలా, జీవితంలో వాళ్ళకి ఆశపడకుండా బతకాలనే మా కోరిక. నాన్న గన్నేళ్ళు ఉండి నిన్ను చదివిస్తుండు. పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలి, నా పరిస్థితి నా పిల్లలకు రావద్దా అని నాన్న కష్టపడుతుండు. అన్ని నాకు తెలుసమ్మా, డాడీ చెప్పిను, నువ్వు చెప్పిను, మంచి అయినా మంచి రాసిన. ఎట్లా ఫెయిల్ అయినా? నేను రిజల్ట్ లేదు, ఫెయిల్ అయినా నాకు చెప్పిండు. నాకు తెలుతలేదు ఇంకా ఫెయిల్ ఎట్టి పరిస్థితుల్లో ఫెయిల్ కాను. అంటే వాళ్ళ అబద్ధం అత్తయా, అబద్ధం నిజం రెండు ఉంటాయి అలా. అదే అర్థమవుతుంది. వీడేమో తిరికాసు ఉంది. తిరికాసు కాదురా, నువ్వు ఇష్టం ఉన్నట్టు తిరిగి 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 మంచిగా రాసిన అంటాడు. ఒక్క రోజునే చదువుకునే లేదు, ఎట్లా పాస్ అవుతాడు మీరు? చదివినరా ఒక మాట, ఉన్న వద్దులు మిమ్మల్ని చదివిపిస్తా, మీరు పెద్ద పోషణలో నిలబడతా, మీ కాళ్ళ మీద మీరు నిలబడరు అని చెప్పిన. ఇప్పుడు ఫెయిల్ అయితే మళ్ళా రాసుకోవచ్చు. మళ్ళీ ఫెయిల్ అయితే నేను చెప్తాను, నువ్వు ఫస్టే పాస్ అయినా నువ్వు రెండోసారి పాస్ అవుతాడా మీరు? పాస్ కాకపోతే అప్పుడు ఫెయిల్ అయితే ఏం చెప్తావు? మొత్తం బంద్ చేసుడు అవుతుంది. అదే ముందే తెలివితోటి మంచిగా ఎటు తిరగకుండా చదువుకుంటే అయిపోతుంది కదా. చదివినంతే అవుతారు, అది కూడా రాకపోతే ఏం చేస్తారు? లాస్ట్ అయితే ఏదో ఒక పని చేసుకుంటారు. ఒకటే చదువుతోటి పనులు తల్లిదండ్రి ప్రతి ఒక్క తల్లిదండ్రి అందరు ఆశలు పెట్టుకుంటారు. పని పెద్ద పని కైకిలు పోయి పని పోయి దేశాల పన్న పోయి కూలి పని చేసుకుని ప్రతి ఒక్కటి చేసుకుని ఏం చేస్తారు గుర్తున్నా పిల్లల్ని చదివించుకుంటారు. ఆ పిల్లలు బుక్కులకు వనికత్తాయో, బట్టలకు వనికత్తాయో, బడి పీసుకు వనికత్తాయో, నా పిల్లలు పెద్ద మా బతుకులు అయిపోయినాయి. మా కొడుకులు మా బిడ్డలు పెద్ద పోషణలు నిలబడాలా, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకాలని తల్లిదండ్రులు పోరాటం చేసి పిల్లల్ని చదివిస్తారు. అది మీరు నిలబెట్టుకోవాలి కదా. చదివిస్తారు, మంచిగా చదివిస్తారు. వాళ్ళకి చదువు రాదు, చదువు రాదు వాళ్ళు ఏం చేస్తారు? శ్రద్ధ పట్టాలరా, శ్రద్ధ పడతారమ్మా. పట్న కాడికి వాడతారు, మొత్తం చదువు మీద ఓడు ఉండడు, ఆడికి వచ్చినంత చదువుతాడు. ఒకవేళ ఫెయిల్ అయ్యాను, ఇప్పుడు ఎంతమందిని చూస్తున్నావు అమ్మ, ఫెయిల్ కాగానే అమ్మ నాన్న ఏదో ఒకటి అంటుర్రు, ఎందుకు ఫెయిల్ అయిన ఆడు ఆత్మహత్య చేసుకుంటే ఏమవుతుంది? నీ ఫోన్ ఇంతకు ముందు ఈడే చెప్పాడు, అన్న ఒక అమ్మాయి చనిపోయిందిరా, రిజల్ట్ ఫెయిల్ అయింది అన్నాడు. రిజల్ట్ వచ్చిందా రాలేదు తెలియదు అన్నాడుగా. ఈ దొంగతనం బయటపడుతుంది. తీరా చూపెట్టు, ఒకసారి చూపెట్టు ఫోటో చూపెట్టు. రిజల్ట్ ఇవ్వాలని తెలుసు నాకు, చూసుకోలేదు. కాదు చనిపోతే ఏమవుతుంది చెప్పు. అమ్మ మంచి ఎంత మంచిగా ఉంది, అంత మంచి అమ్మాయి చదువు. ఇప్పుడు అమ్మాయిలు చూడు, అబ్బాయిలు అంటే ఒక లెక్క అనుకో, అమ్మాయిలే మంచిగా కూర్చొని శ్రద్ధ పెట్టుకుని చనిపోయింది. చదువులో ఫెయిల్ అయిందని అట్లా ఉంటది. మీ పేరెంట్స్ ఎక్కువ ఒత్తిడి చేయొద్దమ్మా. ఒక మాట తల్లిదండ్రులు ఏమని చెప్తురు, అయ్యో మీరు మంచి చదువుకోవాలా, గొప్ప సీతలు ఉండాలని మీ మంచి గురించి చెప్పిన దానికి చనిపోడు తప్పు కదా నాన్న. చనిపోడు తప్ప తల్లిదండ్రులకు అర్థమయ్యేటట్టు చెప్పాలా. నేను రాసిన అమ్మా, నేను ఫెయిల్ అయినా మళ్ళీసారి రాత్త తీయు, మరి చదువులో ఫెయిల్ అయితే నేను ఏం చేయాలమ్మా, అట్లయినా
అని తల్లిదండ్రులు మెప్పించుకొని ఉండాలి గాని సాటుపోయి నేటుపోయి గిట్లా చచ్చిపోతే కన్నుల పరిస్థితి ఏం కావాలి నాన్న? ఆ ఒక్క రోజు బాధపడతారు ఫెయిల్ అయిన జీవితాంతం మంచిగా బతారు కదా. జీవితం ఒక్క రోజు బాధపడుతుంది. అదే నేను కూడా అనేది, నువ్వు పాస్ ఎందుకు కాలే వరబట్టివి. ఇప్పుడు కాకపోతే మళ్ళీ పాస్ అవుతారు, పాస్ కాకపోయినా ఏదో ఒక పని చేసుకుంటారు, మంచిగా బతి చాలు ఎక్కడికి వెళ్ళి. అర్థం ఉందిరా నువ్వు చెప్పింది అట్లా, కానీ మంచిగా బతయాలంటున్నావు. ఇప్పుడు అమ్మ నాన్న మంచిగా బతుర్రా, కానీ ఎట్లా బతుర్రు? నాన్న దూరం, అమ్మ దూరం, నాకు దూరం, నాన్న ప్రేమ దూరం అవుతుందా లేదా? బతకాలంటే ఏదో ఒకటి చేయాలి కదా. నువ్వు ఫెయిల్ అయినవన్న బాధ కాదు నాకు, నువ్వు భవిష్యత్తులో ఎట్లా పడతావన్న బాధ. నీ మంచి గురించా చెడ్డ గురించా చెప్పు? మంచి గురించి అమ్మ, మీ మంచి గురించి కోరుకుంటాం. ఇప్పుడు మీ ఫ్యామిలీ, మన ఫ్యామిలీలల్లా అన్ని అర్థం చేసుకున్నా కాబట్టి నేను ఈడ ఉన్నా. ఫెయిల్ అయినా గానీ ఇన్నే ఉన్నా. వేరే వాళ్ళు ఎట్లా ఉన్నది ఇప్పుడు, ఫెయిల్ కాగానే ఏదో ఒక మాట అంటుర్రు. ఇక అలా ఏదో ఒకటి ఇప్పుడు అంటారు కదా, ఏదో ఒకటి ఇట్టిన కొద్దీ వాళ్ళకి మనసున పట్టదు, ఇక వెంటనే ఉరుకుతారు, ఇక ఉరికిపోయి ఆత్మహత్య చేసుకుంటారు. చదువుకోండి, ఇప్పుడు తల్లిదండ్రి 4 మాటలు బెదిరిస్తారు. కాకపోతే అమ్మ మళ్ళీ సార్ నెక్స్ట్ చదివి పాస్ అవుతామ్మా అని చెప్పాలా. ఒకేలా కాకపోతే చదువు అవ్వకపోతే ఎంత రాసినా గిట్ల అవుతున్నా ఏం చేయాలని తల్లిదండ్రులకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. గానీ అటుపోయి ఇటుపోయి చచ్చిపోయి సాధించితే ఏమవుతుంది? ఇప్పుడు అందరు మీ లెక్కుంటారా అమ్మ పేరెంట్స్? కాదు, వాళ్ళకు అర్థం ఉంది, ఎట్లా చెప్తా పాటు కష్టపడి రూపాయి జమ చేసి చదివించి ఒకటేసారి ఫెయిల్ అయిందంటే వాళ్ళకి బాధ ఉండదు. వాళ్ళ బాధ కూడా పిల్లలు అర్థం చేసుకోవాలి. పిల్లలకి ఇంత మెచ్యూరిటీ ఉంటుందా? ఇప్పుడు ఇంత చిన్న ఏజ్ లో మెచ్యూరిటీ ఉంటుందా? అదే పేరెంట్స్ అర్థం చేసుకొని ఆ రోజు కాకపోయినా ఇంకొక రోజు సర్ది చెప్పాలా. ఎందుకు ఫెయిల్ అయినావు అది ఇది అనుకుంటా, అదే ఫెయిల్ అయిందే ఆడు బాధపడుకుంటూ ఉంటాడు. అందులో ఇంకా బాధ పెడితే దానికి ఎట్లుంటది? ఆయనకి ఏం మైండ్ పని చేయకపోతారు. ఏదో కోపం మీద అంటారు అనుకో, అప్పుడు అనద్దమ్మా. నేను అంటలేనా? నేనైతే ఊకున్నా. అయ్యో నా బిడ్డ ఆగమైపోయి ఎంతో చదువుకోవాలా, ఎంతో పోషణలో ఉండాలని ఎన్నో కలలు గంటి నా బిడ్డ గిట్ల ఫెయిల్ అయిపోయా, నా కొడుకు గిట్ల ఫెయిల్ అయిపోయాను తల్లిదండ్రులు బాధపడి వాళ్ళకి మాట్లాడతారు. అన్నదానికి కొంచెం పేడాలా, ఒక రోజు ఏడాలా, తెల్లారితే అయిపోయాది మరిసిరి. అదే మీరు పేరెంట్స్ ఏం చేయాలి, తెల్లారి ఆలోచించి తెల్లారి మాట్లాడాలా. అదే బాధలా ఇంకో బాధ పెట్టిననుకో ఇప్పుడు బాగా మంది చనిపోతారు, అట్లా పెట్టకూడదు. సరే కానీ ప్రతి ఒక్క కొడుకైనా కూతురైనా ఒకటి ఆలోచించాలి. కన్నరు, తిండికైనా బట్టకైనా దేనికైనా చూసుకున్నారు, వాళ్ళు 4 మాటలు అంటే పడాలి, తప్పది. అవును, పడాల్సింది. అది కన్నందుకు మళ్ళీ ఎంత తిట్టినా పడాల్సింది. గణేష్ ఫెయిల్ అయిందంట. ఆల్రెడీ నేను రికార్డ్ పెట్టినా, ఫెయిల్ అయింది అని చెప్పిన నాన్నకు వాట్సాప్ లో. ఇప్పుడు నాన్న మాటలు ఇందమ్మా ఏం చెప్తావు చెప్పు? ఫెయిల్ అయిందంట. మరి ఇట్లా చెప్తే అర్థం కాదు, రికార్డ్ పెట్టింది నాకు అని. తిడతలేము, గిట్ల ఎందుకు చేసినవరా నాన్న నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటూ గిట్ల చేసినవరా అని అన్నది అంతే. మనోడు అవసరం లేదు, వాడు ఫెయిల్ అయినా పాస్ అయినా నా కొడుకు చెప్పినా. ఆడు ఫెయిల్ అయినా మంచిదే, పాస్ అయినా మంచిదే, ఒక్క మాట గిట్ట అన్నట్టుగా తెలిసింది అనుకో, ఆడు ఫోన్ చేసి చెప్పాలా నాకు. ఇక మీకున్న దెబ్బలు ఓలకుండాయి. నువ్వే గట్ల సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు ఎట్లా చదువుకుంటాడు? మరి అంత సపోర్ట్ ఇయ్యాలా, ఇచ్చినందుకు ఫెయిల్ అయినా సపోర్ట్ ఇయ్యాలా. ఒక్క దాంట్లో కాకపోతే ఇంకో దాంట్లో గెలుతారు వాళ్ళు అని సపోర్ట్ ఇచ్చుకుంటేనే ఉండాలా. ఆడు ఒక్క దాంట్లో కాకుండా ఒక్క దాంట్లో మాట వెళ్తాడు గాని అన్ని ఏమనకూరి చెప్పిందా. ఆడికి నేను చెప్పుకుంటా గాని ఆయన ఒక్క మాట కూడా అనకూరు. సరే సరే గాని ఆ మాట ఈ మాట అనడే గాని ఆడు ఫోన్ చేసి కింద చెప్పిండు అనుకో ఉంటుంది నీ సంగతి. సరేతి ఏమనంతి ఏమనకూరు. ఇక నువ్వే కష్టపడి, ఇక నువ్వే కూకుండా పెట్టి తినబెట్టు, నువ్వే కష్టపడు. ఏమనొద్దని పిల్లలకు గౌరవం ఇవ్వబడితివి, వాళ్ళు అట్లనే కాబట్టి ఎట్లా మరి ఇంత గౌరవం ఇస్తే? నా ఒంట్లో ఎంత దమ్ము ఉంటుందో అంత వరరాక కష్టపడుతూనే ఉంటా వాళ్ళ గురించి, గాని వాళ్ళని మాత్రం ఏమనకు అంతే చెప్పేనా. సరే ఉండు మరి. వాళ్ళ దాంట్లో ఒక దాంట్లో కాకుండా ఒక దాంట్లో మా రాసుకుంటాడు కానీ ఈసారి కాకపోతే ఇంకోసారి తెలుసుకోడా నీ మా చెప్పుకుంటా గానీ. నాకెందుకు బాధ అంటే ఒకవేళ ఫెయిల్ అయితే ఆడు ఏం పని చేసి బతాడు, జీవితంలో ఎట్లా బతాడు? నీ లెక్క దేశం పోతే కలకల కదా, నువ్వే బాధపడబడుతుంది, నేను ఇక్కడ బాధపడుతున్నా. మన పరిస్థితులకు రావద్దని నేను బాధపడుతున్నా.
పాస్ కావాలా ఫెయిల్ కావాలనుకుంటే దునియా మీద రాసిన వాళ్ళంతా పాస్ ఏం కారు చెప్పినా. 5 లక్షలు ఎంత దునియా మీద ఈసారి అమ్మా పబ్లిక్ ఉన్నారు, కోట్ల పబ్లిక్ ఉన్నారు, అందరు రాసి పాస్ కావాలంటే మంచిగానే ఉంటుండే. కానీ కొంతమంది ఫెయిల్ అవుతారు, కొంతమంది పాస్ అవుతారు. ఇంట్రెస్ట్ పెట్టి చదవలేవచ్చు నేను మా చెప్పుకుంటా గానీ అని ఏమన్నా గురి. ఈ రోజులల్లా ఎట్లున్నారు తెలుసు కదా పిల్లలు, అది అర్థం చేసుకోవాలా, అర్థం చేసుకొని మాట్లాడాలి అంతే. సరే సరే ఉండు మరి. అమ్మా ఫస్ట్ నీకు ఒకటి చెప్పాలి. గణేష్ గాడు ఫెయిల్ కాలేడు, పాస్ అయ్యాడు. అవునా? మరి ఎందుకు చెప్పలేరు? అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ ఏం చెప్తారు, ఫెయిల్ అయిన మంది తిడుతుర్రు. ఇంకా పిల్లలు ఏం చెప్తారు, వాళ్ళు పాస్ అయ్యి ఫెయిల్ అయిన దానికి మళ్ళీ తిట్టిన దానికి ఇంకా బాధకు గురయ్యి పోయి చనిపోతారు. ఇప్పుడు ఏమైంది చెప్పాలా, నేను రిజల్ట్ చూసుకున్నా అన్నానికి చెప్పిన, అన్న నేను పాస్ అయిన రా అన్న. మళ్ళీ అదే కొంచెం అయినాక ఏం చేసి చెప్పాలా, ఒక అమ్మాయి అనిపోయింది. ఎందుకు చనిపోయింది అంటే ఇంటర్ రిజల్ట్లో ఫెయిల్ అయిందని చనిపోయింది. అందుకే బాగా అనిపించింది. అన్నకి చెప్తే అన్నాడు, అరే ఇట్లా సోషల్ మెసేజ్ ఇద్దాం అని ఇప్పుడు ఇట్లా చేసింది అన్నట్టు. అమ్మా అసలు ఏంటిదంటే చెప్పన్నా, ఇటు పిల్లలు ఆ బాధ తట్టుకోలేక కొంతమంది ఇట్లా చేసి చనిపోతున్నారు. కానీ నాకు ఒక డౌట్ ఉంది, అసలు పిల్లల్ది తప్పుందా తల్లిదండ్రుల తప్పుందా? ఎవరి తప్పుందో అర్థమవుతలేదు. వాళ్ళందరికి ఎట్లా చెప్పాలో అర్థమవుతలేదు. నాకు బాధ ఉన్నది, ఎట్లా చెప్పాలంటే నాకు ఇది అర్థమైంది. ఒక వీడియో తీస్తే అయిపోద్ది అని చెప్పేసి గని ఇద్దరం కలిసి తీద్దాం దాదా వీడియో అని ఆ చీట్లో చేసినాం, ఫెయిల్ అయ్యండి అని చెప్పి. నువ్వు చెప్పి ఇప్పుడు తల్లిదండ్రులు తప్పు ఉంటుందా పిల్లల్ది తప్పు ఉంటుందా? అసలు పిల్లలది తప్పు ఉండదు, తల్లిదండ్రులది తప్పు ఉండదు. ఎట్లా అంటే పిల్లల భవిష్యత్తు తల్లిదండ్రులు ఎంపుతారు, లెంకి చదివిపిస్తారు. ఏదో వాళ్ళు ఒక్కొక్కరు పాస్ అవుతారు, ఒక్కొక్కరు ఫెయిల్ అవుతారు. ఫెయిల్ అయిన దానికి ఫెయిల్ అయినామని బాధపడి ఉండాలి కానీ తల్లిదండ్రులు బెరిచిన దానికి చనిపోవుడు, అల్లరి పెట్టుకున్నాడు, బాధపడు, మందు తాగుడు, ఉరు పెట్టుకున్నాడు, అట్లా చేసుడు చాలా తప్పు నాన్న. అదైతే నాకు నచ్చలే. నాకు కూడా అదనిపించింది. ఎట్లా చెప్పాను, తల్లిదండ్రులు వాళ్ళ భవిష్యత్తు గురించే చెప్పారు కదా. కష్టపడి ప్రేమ ఉంటేనే అమ్మ అప్పటిదాకా పెంచుతారు, గారభంగా చూసుకున్నారు, ఏది అడిగితే అది కొనిచ్చిరు, తినబెట్టిరు, అన్ని విధాలుగా చూసుకున్నారు. పని చేయమనలేరు, పని చేయండి నీ చదువుపి అన్నట్టు కాదు. మస్తు డబ్బులు ఖర్చు పెట్టి పిల్లలు ఒక పోషణలు ఉంచాలని అనుకుంటారు. కాకపోతే ఫెయిల్ అయిందని నేను బెదిరిస్తారు, బెదిరించిందని కొంచెం బాధపడాలి, ఉండాలి, ఉంటది. ఒకటే రోజు ఇప్పుడు 20 ఏండ్లు గంత యాది గంత పెంచి సాధిందంతా ఫలితం లేకుండా చేసిన వాళ్ళే తల్లిదండ్రి మనసులో ఎంత బాధపడాలని చెప్పు. ఈ బుజ్జి అట్ట చేసుడు తప్పు కదా, బగ్గా తప్పు. ఏదో కోపం మీద తల్లిదండ్రి అందరు ఒక తీరు ఉండరు కదా, కోపం మీద ఒక మాట ఇసి పెడతారచ్చు. అందరూ కొంతమంది అర్థం చేసుకుంటారు, కొంతమంది అర్థం ఇప్పుడు మాత్రం అందరు అర్థం చేసుకోవాలి. మన పిల్లలు మనకు కావాలంటే అందరు అర్థం చేసుకోవాలా. ఒక్కనాడు కాకుండా ఇంకొకనాడు తిట్టచ్చు, ఆ రోజు మాత్రం నచ్చ చెప్పాలా. మళ్ళా ఒక 2-3 రోజుల ముందు ఇవి తెలుతున్నాయి అనగానే పాస్ అవుతారా ఫెయిల్ అవుతారా తెలుతురు అనగానే పిల్లలకి ఏం ధైర్యం చెప్పాలా తల్లిదండ్రి అంటే, అమ్మా చిట్టి నువ్వు పాస్ అవుతావో ఫెయిల్ అవుతావో అయినా కాకుండా ఏం బాధపడకు, అయితే నీ అదృష్టంలో చదువుకుంటే అవుతావు, లేకపోతే కావు. కానీ మా నాన్న ఇట్లనే అంటాడు, నాకైనా అట్లనే చెప్పిండు, రంజిత్ గానికైనా గణేష్ గానికైనా ఎవరికైనా అట్లనే చెప్పుకుంటా. ఇదే మాట చెప్పాలా కొడుకులకైనా కానీ ఏం చెప్పాలా, నాని ఇప్పుడు 2-3 రోజులు అయితే పాస్ ఫెయిల్ అన్నది తెలుతుంది కదా, ఒకవేళ ఫెయిల్ అయినా బాధపడకు. నువ్వు నీ చదువు నీకు అబ్బుతేకారా, లేకపోతే ఫెయిల్ అయితే ఫెయిల్ అవుతావు, పాస్ అయితే పాస్ అవుతావు, కానీ ఏమన్నా ఏం టెన్షన్ పెట్టుకోకు నాన్న. దానివల్ల నష్టపోయేది ఏం లేదు, ఏ పనైనా చేసుకుని బతాం మనం. నువ్వు బాధపడకు, టెన్షన్ పడకు, మేము ఉన్నాం కదా, మేము గెలిపిస్తాం తల్లిదండ్రులు అని. తల్లిదండ్రులు కొంచెం ధైర్యం పోయాలి. వాళ్ళ మైండ్లో పిల్లలకి ఏముంటుందంటే సిగ్గుమంతులు, మానత్తుకులు ఏమనుకుంటారు, దోస్తులము కూడా మానవ అనిపిస్తుంది, తల్లిదండ్రుల దగ్గర మానవ అనిపిస్తుంది. ధైర్యం లేని వాళ్ళు పిల్లలు ఏమనుకుంటారు అంటే ఒకవేళ ఫెయిల్ అయితే నేను చచ్చిపోతా, నేను బతుక అని అనుకుంటారు. ధైర్యం లేని వాళ్ళు అసంటోళ్ళకు 2-3 రోజుల ముందే నూరిపోయాలి తల్లిదండ్రి. చెప్పాలి నానన్నట్టు ఈ భూమి మీద 100 మంది ఉన్నారమ్మా, వాళ్ళందరూ పాస్ కావాలంటే కుదరదు కదా. ఒకళ్ళు ఫెయిల్ అవుతారు, పాస్ అవుతారు, దానికి ఏం బాధ లేదు. రిక్వెస్ట్ చేస్తున్నా, తల్లిదండ్రులైనా పిల్లలైనా ఓపిక పట్టుర్రి, ఎలాగైనా బతకచ్చు. ఇది ఒకటే ఆధారం కాకుండా, అంటే అట్లని పిల్లలు కూడా చదువు మానేయద్దు,
వాళ్ళు చదువుకోవాలి, తల్లిదండ్రుల ప్రేమ అట్నే నడాలి, కానీ ఇక చనిపోవడం మాత్రం ఉండద్దు అంతే. ఎలా అయినా చదువు బతకచ్చు గురించి అంటే మీ భవిష్యత్తు గురించే చెప్తారు అమ్మ నాన్న. ఒకేలా ఫెయిల్ అయ్యారు అనుకో, ఫెయిల్ అయినా పర్వాలేదు, బతికి సాధించాలి భూమి మీద. ఏదో ఏదో మీ దగ్గర పనులు దొరుకుతాయి కానీ చచ్చిపోవాలని ఒకనాడికి అనుకోకుండ్రి. కన్న తల్లిదండ్రులు బాధ పెట్టకుండ్రి. ఇప్పుడు తల్లిదండ్రులు వాళ్ళు భూమి మీద ఉన్న ఒకటే లేకున్న ఒకటే, బిడ్డ పోయిన వాళ్ళు ఎందుకు చెప్పు, వాళ్ళు ఎంత బాధ మిగులుతుంది వాళ్ళకు. సరే అలా అర్థం చేసుకుంటారు కానీ ఇగో ఈ వీడియో మాత్రం అందరు షేర్ చేయరు. మళ్ళీ ఏంటిదంటే ఈ వీడియో తక్కువ మంది చూస్తారు కానీ ఎక్కువ మందికి చెప్పాలా. చూడకుండా నడుతుంది కానీ ఎక్కువ మందికి చెప్పుర్రి. అట్లా కాదు, ఇట్లా పాస్ అయినా ఫెయిల్ అయినా ఏం కాదు, మత్తు తీరులో బతకచ్చు అని చెప్పండి. తమ్ముడు ఫెయిల్ అయ్యిండని నాన్నకి చెప్తే నాన్న ఏం మాట్లాడిండో మీరే చూడుర్రి. చూసినావు నాన్న, ఆయనకి మస్తు సపోర్ట్ చేస్తావు కదా. ఇప్పుడు ఆఖరికైతే ఫెయిల్ అయ్యిండు. మంచి చదువుకోరా అంటే ఎంత చెప్పినా ఇన్లేడు, దోస్తులు పట్టి తిరిగిండు. ఇప్పుడేమో ఫెయిల్ అయ్యిండు. నేను మంచిగా బెదిరి నానియా తిట్టే నానా అని చెప్పిన, ఈయనకుంటా ఆయనకి సపోర్ట్ చేసినావు, ఇప్పుడు ఫెయిల్ అయ్యిండు. మంచిగా అయిందా? అరే శివాజీ, ఫెయిల్ అయిందని చెప్పి తమ్ముడిని ఒక్క మాటకి ఇట్లా అన్నారు అనుకో, మంచిగా ఉండదు. చెప్పిందా? అమ్మనే కానీ తమ్ముడే కానీ నువ్వే కానీ ఎవరైనా కానీ ఆయన ఒక్క మాట అనకూరి. ఈసారి ఫెయిల్ అయితే ఇంకోసారి మంచిగా రాసి పాస్ అవుతాడు కానీ ఆయన ఏమనకూరి. చెప్పిందా? ఈ రోజులల్లో చాలా బెకార్ ఉన్నది. ఏమన్నా అన్నా కానీ ఈ రోజులలో పిల్లలు వెనక ముందు ఆలోచిస్తలేరు. చెప్పినా? మా అమ్మకి ఇట్లానే, మా అన్నకి ఇట్లానే, మా నాన్నకి ఇట్లా అని చెప్పి అల్లర పెట్టుకొని ఏమన్నా ఒకటి చేసుకుంటారు. అందు గురించే అని ఏమనకూరి మీరు. చెప్పిందా? నేను ఫోన్ చేసి చెప్పుకుంటా దానికి ఒక్క మాట అన్నట్టుగా నాకు ఇంత తెలిసింది అనుకో, మంచిగా ఉండదు. ఆడు ఈసారి ఫెయిల్ అయితే ఇంకోసారి రాసి కూడా పాస్ అవుతాడు. చెప్పినా? ఇవ్వలేమనకూరాన్ని. ఇప్పుడు ఆడెక్కడ ఉన్నాడు? ఇంటికాడ ఉన్నాడా, ఎటన్నా వేయండా? ఫెయిల్ అయిందని చెప్పి చెప్పకుండా కూడా అటు ఇటు వేయి కూడా ఏమైనా చేసుకున్నంత ప్లాన్ ఉంటుంది. చెప్పినా? ఏమనకూరి పిల్లల్ని. ఘనమ్మని ఇట్లా ఏమన్నా అన్నారు అనుకో, మంచిగా ఉండదు. ఆడు ఈ రోజు కాకున్నా కానీ మళ్ళీసారి మంచిగా రాసి పాస్ అవుతాడు. ఆ నమ్మిక నాకు ఉన్నది. నేను చెప్పుకుంటానికి కానీ మీరు మాత్రం ఏమనకూరి. చెప్పినా? తినడా లేడు ఆడు? మరి ఫెయిల్ అయిందని చెప్పి అల్లరతోటి తినకుండా అటు ఇటు వేయండా? సరే నేను చెప్పుకుంటా కానీ మీరు ఏమనుకున్నాను. చెప్పినా? అమ్మనే కానీ తమ్ముడే కానీ అమ్మమ్మనే కానీ పెద్దమ్మలే కానీ ఏమనకూరి. అన్న ఏమనకూరి. సరేనా? తల్లిదండ్రుల ప్రేమ మనందరికీ తెలుసు. వాళ్ళు కొట్టినా తిట్టినా ఏం చేసినా సరే మన మంచి గురించి ఆలోచించి చేస్తారు. ఆ ప్రేమని మనం అర్థం చేసుకుంటే చాలు, వాళ్ళని సంతోషపెడతాం, మనం కూడా సంతోషంగా ఉంటాం. వీడియో అయితే చూసారు కదా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.